నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీహార్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓటింగ్. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు. జూబ్లీహిల్స్లో డిపాజిట్ సాధించాలని బీజేపీకి సీఎం సవాల్. బీఆర్ఎస్ అవినీతిపై ఢిల్లీలో పోరాడాలని కిషన్ రెడ్డికి సూచన. మేడిగడ్డ మరమ్మతులపై నిర్మాణ సంస్థకు సర్కార్ నోటీసులు. ముందుకు రాకుంటే చర్యలు తప్పవని పేర్కొన్న నీటిపారుదల శాఖ. 4వ రోజు కొనసాగుతున్న ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల బంద్. జేఎన్టీయూ పరిధిలో ఫార్మసీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన. ఎకరానికి 7 క్వింటాళ్ల సీసీఐ నిబంధనపై పత్తి రైతుల ఆగ్రహం. గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నామని ఆవేదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సెంటిమెంటా అభివృద్ధా అనేది ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ నేతలను ఎప్పుడు అరెస్టు చేస్తావని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఉల్టా తననే దబాయిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని తాకట్టు పెట్టి కేసీఆర్ను కాపాడుతున్నారని ఆరోపించిన ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్లో డిపాజిట్లు తెచ్చుకుంటే కాషాయ పార్టీ గెలిచినట్లేనని ఎద్దేవా చేశారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్కు అలవాటేనని మండిపడ్డారు. ముస్లింల అంశంలో తన వ్యాఖ్యలు వక్రీకరించారని సీఎం అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. యూసుఫ్గూడ, షేక్పేట్ డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించిన సీఎం బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. సీఎం వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదన్న సీఎం కాళేశ్వరంపై సీబీఐ కేసు విచారణ సంగతి ఏమైందని ప్రశ్నించారు. బీజేపీని తాకట్టు పెట్టి మరీ కేసీఆర్ను కాపాడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటే గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు. నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన, ఎప్పటిలోగల సిబిఐ అనుమతి తెస్తావో, ఎప్పటిలోగల గవర్నర్ అనుమతి ఇస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా, చర్చిస్తా, నా ఇంటికి వస్తా అంటున్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది, మోడీ గారి ఇంటికి పో. ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు? గజ దొంగ కేసీఆర్ ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు. నన్ను అడిగితే ఏమొస్తుంది? నువ్వే కదా అడిగింది. సిబిఐ విచారణకి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా. నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. సిబిఐ నీ కిందనే కదా పనిచేసేది. మీ మోడీ గారు, అమిత్ షానే కదా పెద్దలు. మరి సిబిఐ అనుమతి తీసుకురామంటే నన్ను దబాయించడానికి, బెదిరించడానికి చూస్తుడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ అని నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ ని కాపాడు కాదు, కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీహిల్స్ లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్, గుజరాత్ లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ను బండకేసి కొట్టండి. గెలుపుపై నమ్మకం లేకే బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తోందని సీఎం ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంటా, అభివృద్ధా అనేది ప్రజలు ఆలోచించారన్న రేవంత్ రెడ్డి 400 కోట్లతో నియోజకవర్గంలో ప్రగతి పనులు చేపట్టినట్లు వివరించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అభివృద్ధిపై చర్చకు రావాలన్న కేటీఆర్ సవాల్పై సీఎం స్పందించారు. సవాల్ విసిరి పారిపోవడం కేటీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు విసరడం, పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు. ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు. అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు. నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా.
సోనియా, రాహుల్ గాంధీ సహా దేశంలోని విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్న కేంద్ర సర్కార్ కేసీఆర్ను మాత్రం ఎందుకు ముట్టుకోవట్లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో మోదీ, కేసీఆర్ ఓవైపు, రాహుల్, రేవంత్, असदुद्दीन మరోవైపు ఉన్నారన్నారు. मोदी जी किसी को छोड़ा क्या इस देश में? मोदी जी किसी को बचाया क्या? जो भी मौका मिले विपक्ष के नेता लोगों को, सोनिया जी, राहुल जी तक किसी को नहीं छोड़ा. सबको ईडी केसेस में लगाए, सबको सताए, सबको रुलाए, मगर बाप बेटे को खाली ऐसा टच भी नहीं कर रहा. क्यों? इसका हकीकत क्या है? हमारे मुसलमान भाइयों को सोचो बोलना के इस वक्त में मैं बोलना चाहता हूँ. दिखाने का अलग है, आती का दांत खाने का अलग है, दिखाने का अलग है. केसीआर साहब शेरवानी पहन रहे, बिरयानी कुर्बानी खिला रहे, मगर उनका भरोसा है मोदी जी के ऊपर. क्योंकि आज आने वाले चुनाव में माघंटी सुनीता, नवीन यादव के बीच में लड़ाई नहीं है. ये लड़ाई है मोदी जी, केसीआर एक तरफ, राहुल गांधी, रेवंत रेड्डी, असदुद्दीन ओवैसी दूसरे तरफ. चलो देखेंगे. मैं सवाल कर रहा हूँ मोदी जी और केसीआर से, हिम्मत है तो हरा के दिखाओ. असदुद्दीन ओवैसी, रेवंत रेड्डी, राहुल गांधी, नवीन यादव को जिता के 30,000 मेजॉरिटी हम दिलाएंगे. ప్రచారంలో భాగంగా తాను మాట్లాడిన మాటల్ని వక్రీకరించారని సీఎం రేవంత్ అన్నారు. మొదటి నుంచి తాను సెక్యులర్ భావాలున్న వ్యక్తినని చెప్పిన సీఎం హిందూ, ముస్లిం వర్గాల మధ్య తేడా చూడట్లేదన్నారు. रहमत नगर में भाषण दे रहे थे. मैं बोलने का मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. आज कांग्रेस की ताकत, तेलंगाना सरकार की ताकत, हमारे मुसलमान भाई बहनों. ये तेलंगाना सरकार के दो आंखें, मुसलमान और हिंदू, हम ये दोनों के बीच में कभी फर्क नहीं देखा. फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते. 20 महीने हम सरकार चलाए. यहाँ पर जितने भी नौजवान है, हमारे मुसलमान भाई बहने हैं, हमारे सरकार में कभी इतने भी फर्क दिखाए क्या? आप लोगों को अलग देखने के लिए कभी कोशिश किए क्या? मगर बीआरएस वाले ने भटकाने के लिए कोशिश कर रहे. సినీ కార్మికులకు ఆరోగ్య బీమాతో పాటు వారి పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ నంది అవార్డులు ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు ఇస్తోందని గుర్తు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార వేడి పెరుగుతోంది. ముక్కోనపు పోటీ నెలకొన్న వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్కు మద్దతిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రులు చెబుతున్నారు. హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ఇంటింటికి తీసుకెళ్తోంది. ఇరు పార్టీల పాలనలోనూ జూబ్లీహిల్స్ సమస్యలు అలాగే ఉన్నాయన్న బీజేపీ తమకు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో ప్రచార జోరు పెంచాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణనగర్లో బైక్ ర్యాలీ నిర్వహించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. బోరబండలోని సాయిబాబా నగర్లో నవీన్ యాదవ్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం జరిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని జూపల్లి తెలిపారు. వెంగళరావు నగర్లో మంత్రి తుమ్మల ప్రభుత్వ పథకాల్ని ఇంటింటికి వెళ్లి వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లింల కోసం ఏం చేసిందో చెప్పాలని గాంధీభవన్లో షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ కార్తీక వన సమారాధనకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రాహ్మణులు సంఘటితంగా ఉండాలన్న శ్రీధర్ బాబు నవీన్ యాదవ్కు మద్దతివ్వాలని కోరారు. అనంతరం సోమాజిగూడ వడ్డెర బస్తీలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రచారం నిర్వహించిన శ్రీధర్ బాబు బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు బుద్ధి చెప్పేలా తీర్పునివ్వాలని ప్రజల్ని కోరారు. మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వారు, మీరు 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, ఇంకో ప్రక్కన బీజేపీ ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉండి, అసలు బస్తీవాసులకు గాని ఈ జూబ్లీహిల్స్ లో ఉంటున్న ఈ ప్రాంత వాసులకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. సంవత్సరం పూర్తి కాకముందే మేము ఈ జూబ్లీహిల్స్ ప్రాంతాలకు సంబంధించిన ఈ ప్రాంత వాసులకు రోడ్లు గాని, డ్రైన్స్ గాని, వారికి కావాల్సిన కమ్యూనిటీలకు సంబంధించిన అంశం విషయంలో స్పందించి మా నాయకత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా వెంటనే మరి కార్యాచరణ తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఈరోజు కేటీఆర్ గారు అడుగుతా ఉన్నాం, 11వ తారీఖు ఎన్నిక ఉంది, బహిరంగ సభ, బహిరంగ చర్చకు అని అంటా ఉన్నాడే. 11వ తారీఖు నాడు ప్రజలు చెప్పే తీర్పే మా బహిరంగ చర్చ. ఉప ఎన్నికలో ప్రచారానికి కాషాయ పార్టీ సైతం పదును పెంచింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీజేపీ అభ్యర్థి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం జరిపే అంశంపైన 2 రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు. కాళేశ్వరం అంశంలో కేంద్రంపై సీఎం రేవంత్ విమర్శల్ని ఖండించిన ఎంపీ రఘునందన్ రావు దర్యాప్తు సంస్థల్ని కాంగ్రెస్ సర్కార్ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం వాడుకోవట్లేదని వెల్లడించారు. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఎందుకన్న రఘునందన్ తనను రాజాసింగ్ను అరెస్టు చేసినప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో బైక్ ర్యాలీ నిర్వహించిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని తెలిపారు. సైనికులపై సీఎం రేవంత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తరహాలో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఫామ్ హౌస్ కే పరిమితం కావాల్సొస్తుందని జోస్యం చెప్పారు. తప్పకుండా ఎప్పుడు ఎన్నిక జరిగినా ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఏ రకంగానైతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయాడు, రేవంత్ రెడ్డి కూడా మరో ఫామ్ హౌస్ తీసుకొని పండుకోవాలి తప్ప ఆయన కూడా ఉండడు. ఇక్కడ ఎగిరేది, ఇక్కడ వచ్చేది కాషాయ జెండా. భారతీయ జనతా పార్టీ ఈ రోజు అంగట్లో మరి సరుకును ఉన్నట్టు ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కొనాలనుకుంటున్నది. పోటీలు పడతా ఉన్నారు. ఒక్కొక్కరికి 20 నుంచి 30 వేల రూపాయలు ఒక్క ఓటర్కు చొప్పున ఖర్చు పెట్టి ఓట్లు కొనాలనుకుంటున్నారు. నేను జూబ్లీహిల్స్ ఓటర్లను కోరుతా ఉన్నాను, మనము ఒక్కరోజు 20,000 ఇవ్వచ్చు, 30,000 ఇవ్వచ్చు, కానీ మళ్ళీ గెలిచిన తర్వాత మన దగ్గరనే వసూలు చేస్తారు, మన భూములే అమ్ముకుంటారు, మనకు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ దగ్గరనే పైసలు వసూలు చేస్తారు. కాబట్టి ఇలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చేసినట్టు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మీరు వాడుకున్నట్టు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గత 11-12 సంవత్సరాలుగా వాడుకుని ఉంటే ఇలా మాట్లాడేందుకు నువ్వో, చేపలు పట్టేందుకు రాహుల్ గాంధీ, లేకపోతే వాయనాడుకి వెళ్ళి గెలిచేందుకో మీ చెల్లె ప్రియాంక గాంధీ మిగలకపోదు. మేము సిబిఐ గాని, సిబిసి గాని, న్యాయ వ్యవస్థకు గాని సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి వారి పనిని వారు స్వతంత్రంగా చేసుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తా ఉన్నాం అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు. ఇంకా కూడా 2 ఏళ్లు టైంపాస్ చేసి సాగదీసి కమిషన్ గడువును 3 నెలలు 6 నెలలు పెంచుతూ వచ్చి ఈ 20 నెలలలో టీఆర్ఎస్ పార్టీ పెద్దలకి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి, ఏఐసిసి నాయకత్వానికి మధ్యన కుదిరిన ఒప్పందం వల్ల కేసీఆర్ ను వారి కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బదనాం వస్తుంది. కాబట్టి ఈ బదనాం మన మీదకి రాకుండా మనం తప్పించుకోవాలనుకుంటే బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి నెట్టి సిబిఐకి ఇమని చెప్పి ఏఐసిసి పెద్దలు ఇచ్చినటువంటి సూచన మేరకే మీరు అసెంబ్లీలో ఆగమాగం ఒక తీర్మానం చేసి కేసుని సిబిఐకి పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేసిరు తప్ప ఇంకొకటి కాదు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ సైతం తీవ్రంగా శ్రమిస్తోంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్ షోలతో హోరెత్తిస్తుండగా ఇతర నేతలు సైతం ఇంటింటికి తిరుగుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సీఎం రేవంత్ రెడ్డిపై 3 రోజుల పాటు ప్రచార నిషేధం విధించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడడంతో పాటు మాజీ సీఎం కేసీఆర్ వ్యక్తిత్వాన్ని దూషించేలా వ్యాఖ్యలు చేశారని బీఆర్కే భవన్లో ఎన్నికల ప్రధానాధికారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్కసుమన్ ఫిర్యాదు చేశారు. ఎర్రగడ్డ డివిజన్లో పర్యటించిన అభ్యర్థి మాగంటి సునీత మైనారిటీ నేత ఇంటికెళ్లి మద్దతు కోరారు. ప్రచారంలో భాగంగా శ్రీరామ్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి స్థాయి మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ స్థాయికి తగ్గట్టు గాని, ఆ స్థానానికి తగ్గట్టు గాని మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా వ్యవహరించట్లేదు. భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తారని నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఎవరికి లేదు. రాష్ట్ర ప్రజలే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులే ఏవగింపుతో ఉన్నారు. దీనికి తోడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అంశంలో ఏ ఒక్క మంత్రి మాట్లాడినా ఒక మంత్రి మాట్లాడిన దానికి ఇంకో మంత్రి మాట్లాడే దానికి అసలు పొంతనే ఉంటుంది. సరే, 6 గ్యారెంటీలు, 420 హామీలు గాలికి పోయినాయి, అదంతా ఒక కథ. అది జరుగుతుంది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఏడాది లోపలనే పూర్తి చేస్తా ఉన్నారు, అది గాలికి పోయింది. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడేటువంటి తీరేంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఈ 23 నెలల్లో ఇచ్చినటువంటి కొలువులు ఏంటంటే మొత్తం కలిపితే 10,000 రూపాయలు. వాళ్ళ దృష్టి అంతా ఒకటే, మళ్ళా కాంగ్రెస్ అనేది ఎట్లా గెలవదు, ప్రజలు నిర్ధారించుకున్నారు. ఉన్నప్పుడే అంత సర్దుకోవాలి. బహిరంగంగా కొట్లాడుకున్నారు కదండి, చూస్తున్నాం కదా. నీదెంత నాదెంత, నా ఇలాకా ఇది, నా ఇలాకాలో నువ్వెట్లు వస్తావు. ఈ సామ్రాజ్యాలు, ప్రైవేట్ సామ్రాజ్యాలు ఇవి. రెండు దశాబ్దాలుగా అవినీతి రాజకీయాలతో బీహార్ అభివృద్ధిలో కుంటుపడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న పొంగులేటి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికలో కోటి వరాలు ప్రకటించడం, యువతకు కోటి ఉద్యోగాలు అలవికాని హామీలని విమర్శించారు. అధికారంలో ఉన్న 20 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మహాగఠబంధన్ కూటమిని గెలిపిస్తే తెలంగాణ మోడల్ను బీహార్లో తీసుకొస్తామని తెలిపారు. యువకుడైన తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. బీహార్లో మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా ఇవాళ 121 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 18 జిల్లాల పరిధిలో ఉన్న 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. బీహార్ తొలి విడత ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. బీహార్లో తొలి విడత ఎన్నికల కోసం ఈసీ 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుండగా భద్రతా కారణాలతో 6 నియోజకవర్గాల్లోని 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5కే పోలింగ్ ముగియనుంది. ఈ విడత ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ అత్యధికంగా 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి 48, ఎల్జేపీ నుంచి 14, రాష్ట్రీయ లోక్ మోర్చా తరపున 2 బరిలో ఉన్నారు. మహాగఠబంధన్ పక్షాల్లో ఆర్జేడీ అత్యధికంగా 73 చోట్ల పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నుంచి 24, సిపిఐ ఎంఎల్ తరపున 14 మంది బరిలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ 119 మందిని బరిలో నిలిపింది. బీహార్లో తొలి విడత ఎన్నికల బరిలో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్తో పాటు బీజేపీ కీలక నేతలు, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఈ 121 స్థానాల్లో ఎన్డీఏ 70 సీట్లను గెలుచుకుంది. అప్పటితో పోలిస్తే తాము 17 నుంచి 19 సీట్లు అదనంగా ఈసారి గెలుస్తామని ఎన్డీఏ చెబుతోంది. మహాగఠబంధన్కు 2020తో పోలిస్తే 19 నుంచి 21 సీట్లు తగ్గుతాయని అంటోంది. గత ఎన్నికల్లోనూ ఈ ప్రాంతాల్లో ఎన్డీఏ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఆర్జేడీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లను చీల్చుతారు అనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ తొలి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పట్నాలోని ఒక పోలింగ్ బూత్లో ఓటు వేశారు. బీహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పట్నాలో ఓటు వేశారు. ఈసారి బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని లాలూ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. మేడిగడ్డ మరమ్మతులు చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం నోటీసులు పంపించింది. ఇందుకు ముందుకు రాకుంటే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ఇన్వెస్టిగేషన్స్ బాధ్యత మాది కాదంటూ బ్యారేజీల నిర్మాణ సంస్థల లేఖలపై స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నోటీసులు పంపించింది. ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ ఇన్వెస్టిగేషన్స్, మరమ్మతు పనులు చేయాల్సిందేనని నిర్మాణ సంస్థకు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు కార్యాచరణకు దిగకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ స్పష్టం చేసింది. ఒప్పందం అమల్లో ఉన్నందున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు మరమ్మతు పనులు చేయకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. ఇన్వెస్టిగేషన్స్ బాధ్యత మాది కాదంటూ బ్యారేజీల నిర్మాణ సంస్థలు లేఖలు రాసిన నేపథ్యంలో ఇందుకయ్యే వ్యయాన్ని నీటిపారుదల శాఖే భరించాలని మొదట సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఒప్పందం ఇంకా అమల్లో ఉన్నందున బాధ్యత నిర్మాణ సంస్థలది అయినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయాలని నిర్మాణ సంస్థలు చేసి తీరాల్సిందేనని ఈ మేరకు నోటీసు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. దీంతో కసరత్తు చేసిన నీటిపారుదల శాఖ బుధవారం మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ, పీఈఎస్ జాయింట్ వెంచర్కు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి నిర్మాణ సంస్థకు నోటీసు పంపినట్లు సమాచారం. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం ఇంకా పని పూర్తి కాలేదని, గతంలో పని పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ను ప్రభుత్వం రద్దు చేసినందున ఒప్పందం ఇంకా అమల్లో ఉన్నట్లేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే సమస్యల్ని గుర్తించి ఇంజనీర్లు లేఖలు రాసినా పట్టించుకోకపోవడం, ఓవైపు బ్యారేజీకి నష్టం గురించి నోటీసులు ఇస్తూనే ఇంకోవైపు పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తప్పుబట్టి చర్యలకు సిఫార్సు చేసిన నేపథ్యంలో పని పూర్తయినట్లు ఎల్ఎన్టీకి ఇచ్చిన సర్టిఫికెట్ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ అంశాలన్నింటినీ పేర్కొంటూ నోటీసు ఇచ్చినట్లు తెలిసింది. చేయాల్సిన పనులకు ముందుకు రాకపోతే ఒప్పందం ప్రకారం ఏం చెయ్యాల్సి ఉంటుందో కూడా అందులో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అన్నారం, సొందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థలకు కూడా లేఖ రాసినట్లు సమాచారం. అయితే మేడిగడ్డ ప్రధానాంశం కావడంతో ఒప్పందంలోని అన్ని క్లాజులను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎన్డీఎస్సీ సిఫార్సు చేసినట్లుగా డిజైనర్ను ఎంపిక చేసి ఆ డిజైనర్ అవసరాలకు తగ్గట్లుగా నీటిపారుదల శాఖే జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని కొన్నాళ్ల క్రితం ఎల్ఎన్టీ లేఖ రాసింది. గతంలో చేసిన ఇన్వెస్టిగేషన్స్ పనుల వివరాల్ని పేర్కొంటూ చేసిన పనులకు 16.54 కోట్ల బిల్లు చెల్లించాలని కూడా పేర్కొంది. అన్నారం, సొందిళ్ల బ్యారేజీల మాదిరిగానే మేడిగడ్డ బ్యారేజీలోనూ ఇసుకను తొలగించాలని కోరింది. అయితే తాజాగా నీటిపారుదల శాఖ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఎల్ఎన్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు చేపట్టిన బంద్ 4వ రోజు కొనసాగుతోంది. జేఎన్టీయూ పరిధిలో ఇవాళ నిర్వహించనున్న ఫార్మసీ పరీక్షలను సైతం బహిష్కరిస్తున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఫార్మసీ పరీక్షలు వాయిదా వేయాలని జేఎన్టీయూ వీసీని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కోరింది. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ పరిమితి విధించడం పట్ల రైతులు మండిపడుతున్నారు. విత్తుకునే సమయంలో అనావృష్టి, పూత దశలో చీడపీడల తాకిడిని తట్టుకుని పంట పండిస్తే కొనుగోళ్ల సమయంలో కుర్రీలు విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి దిగాలుగా ఉన్న సమయంలో మద్దతు ధర రాకుండా నిబంధనలు ఏంటని నిలదీస్తున్నారు. సీసీఐ సాకులతో గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోతున్నామని కర్షకులు వాపోతున్నారు. పత్తి రైతు ఏదో రకంగా చిత్తవుతూనే ఉన్నాడు. పంటకాలం ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులతో విత్తు మొలకెత్తక పెట్టుబడి తడిసి మోపడైంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి పంట చేతికొచ్చే సమయానికి తీరా సీసీఐ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు నిబంధన రైతులకు బంధనం లాంటిదేనని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1.5 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పత్తి తీసినా అమ్ముకుందామనేసరికి సీసీఐ కొర్రీలు కొరకరాని కొయ్యగా మారాయి. సీసీఐ L1, L2, L3 విధానంతో పాటు ఎకరానికి కొనే పత్తిని 12 నుంచి 7 క్వింటాలకు కుదించడం అన్నదాతలకు ఆశని పాతంలా మారింది. కొనుగోలులో పారదర్శకత కోసం సీసీఐ ఈసారి కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చింది. పంట వివరాలతో పాటు సంబంధిత మిల్లును నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. నిబంధనల ప్రకారం 8% లోపు తేమ ఉంటేనే క్వింటాలుకు 8,110 రూపాయలు లభిస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో తేమ శాతం నిబంధన సాగుదారులకు ఇబ్బందిగా మారింది. ఇంతలోనే సీసీఐ ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పటం అన్నదాతలకు గుదిబండగా మారింది. మన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము రైతన్నలు మొత్తం దిగాలుగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మనం పత్తి విత్తనాలు పెట్టిన కాంచెలు అసలు స్టార్టింగ్లో వర్షాలు లేవు. 2 సార్లు దున్నడము, 2 సార్లు పెట్టడము, డబల్ ఖర్చు అయినాయి. అంతా పెట్టినా కానీ ఇప్పుడు చేతికొచ్చే పంట దశలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయండి. సీసీఐ వాళ్ళు ఈసారి కొత్తగా కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి అని చెప్పిందండి. ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే అమ్మాలని చెప్పి అంటున్నారండి. రైతు పంట పండించడా ఎత్తుకొచ్చేదండి నాకు అర్థం కాదు. మనం ఎంత కష్టపడతామో అంత భూమి పంట తీయచ్చండి. రైతులు బాగుండాలని కోరుకోవాలి ప్రభుత్వాలు, అంతేగాని మీరు ఇంత బండి ఇవ్వాలి అంత బండి అంటే 7 క్వింటాలు బండి ఇవ్వాలంటారు, గిన్ని కొర్రీలు పెడుతురు. ఇయ్యాల పత్తి నిజంగా ఏరదామంటే దాదాపు ఒక 50-100 మంది పడుతురు. ఒక వాళ్ళ కూలి సుధా పడతలే మాకు. నిజంగా ఇప్పుడు ఒకప్పుడు గతంలో సీసీఐ గిన్ని పెట్టలేదండి. సీసీఐ పోయినాము, ఫోటో దిగినాము, మేము పాస్బుక్ జిరాక్స్ ఇచ్చినాము, మా అకౌంట్లో పడ్డే అయిపోయిందండి. పొలాలు చూస్తున్నాము అట్లున్నాయి, పత్తి చేనులు చూస్తున్నాము ఇట్లున్నాయి. ఈ ప్రభుత్వాలేమో గిట్లున్నాయి. సీసీఐ వారు ఎకరానికి 7 క్వింటాలే ఖరీదు చేస్తున్నాము అంటున్నారు. 10 నుంచి 15 క్వింటాలు ఈజీగా దిగుబడి వస్తాయి. ఇప్పుడు 7 క్వింటాలు అంటే మిగతా పత్తి రైతులంతా మేమంతా ఎక్కడ అమ్ముకోవాలి? మద్దతు ధరనేమో 8,100 రూపాయలు గవర్నమెంట్ నిర్ణయించిన ధర. ప్రైవేట్ వాళ్ళు బయట 6,500, 6,200 రూపాయలకు అడుగుతున్నారు.
ఇట్లయితే రైతులకు చాలా నష్టం వస్తుంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ముందుగానే కౌలు చెల్లించి భూమిని సాగు చేయటం, అకాల వర్షాలతో పాటు కూలీల సమస్యలతో సతమతమవుతున్నారు. కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్, తేమ శాతం, 7 క్వింటాల నిబంధనలతో సాగుకు నీళ్లొదలాల్సిన పరిస్థితి ఏర్పడిందని కౌలుదారులు వాపోతున్నారు. అప్పటికే విత్తనాలు మొలిచేసరికి రైతుకు భారమైన ఖర్చు ఎక్కువైంది. వర్షాలు చేయబట్టి పత్తులు సరిగా కాయలేదు. ఇప్పుడు పత్తి తీసే టయానికి మళ్ళీ వర్షం పడింది. పత్తి మిల్లుకు తీసుకుపోయి అమ్ముదామంటే దీనికి 100 రకాల కొర్రీలు పెడుతున్నారు. కౌలు రైతుకు ఇప్పటి వరకు కపాస్ కిసాన్ యాప్ లో ఎటువంటి సమాచారం లేదు. దాంట్లో అసలు కపాస్ కిసాన్ యాప్ ఎందుకండి? ఇక రైతుల కష్టాలు పట్టించుకోవట్లేదు. వర్షాలు పడి వడ్లు కొట్టుకుపోతున్నాయి. పత్తి ఖరాబ్ అవుతుంది. 7 క్వింటాల పత్తి అండి. మా కొత్తపల్లిలో పోయిన సంవత్సరం 22 క్వింటాల పత్తి పండించిన రైతున్నాడు. మాది ఇప్పటికి కూడా 12-14 క్వింటాల పత్తి పండుతుంది మా చేలలో. 7 క్వింటాలు అంటే కడమ 7 క్వింటాలు ఎవరికి అమ్ముకోవాలి మేము? అసలు మా బాధలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు? అసలు ఇంతవరకు మా కళ్ళు చూసే నాదురే కనపడట్లేదు. మాకు కపాస్ కిసాన్ యాప్ తోటి ఎటువంటి ఉపయోగం లేదు. చిన్న ఫోన్లు ఉన్నారు, స్లాట్ బుకింగ్ కోసం వచ్చి ఒక్కొక్కరు సస్తున్నారు అక్కడ. ఇది ఎట్లా చేసుకోవాలో అర్థం కాక కౌలు రైతుకి ఇంతవరకు ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. నేను ఇప్పుడు ఎక్కడ అమ్ముకోవాలి? పత్తి తీశాను, పత్తి అక్కడ పెట్టుకున్నాను షెడ్లో. నేను పోయి దళాలకు అమ్ముకోవాలి 5,000కు 6,000కు. ఇంకెందుకు మరి గవర్నమెంట్ ఎంఎస్పీ పెంచడం దేనికి? మరిగా 18 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉంటుంది కాటన్ అనేది. దాన్ని 7 క్వింటాలకు కుదించడంతో మేము తీవ్రంగా నష్టపోతున్నాం. అసలే అతి వర్షాలు, దానికి యాప్ డౌన్లోడ్ చేసుడు, అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు, అన్ని విధాలు ఇబ్బందులు పడుతున్నాం. పత్తి పండించే రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోగలరని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నాం. కొద్దిగా కౌలు రైతులకు మంచి ఆప్షన్స్ ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన, వ్యవసాయ అధికారులతో పరిశీలన చేపించైనా మాకు సానుకూలంగా ఉండే విధంగా చేయగలరని మనం కోరుచున్నాము. ఇప్పటికైనా పత్తి సాగుదారుల దయనీయ పరిస్థితి చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నిబంధనల్ని సడలించి రైతులకు మేలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.